వెల్కమ్ టు అమ్మ ఫ్యామిలీ లాగ్ అండి. నేను మీ శోభని. ఈరోజు నేను చెప్పబోయేది నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే ఒక నెగిటివ్ కామెంట్ వచ్చింది. కానీ దాన్ని ఓవర్కమ్ చేసుకుని ఈ రోజులో మీ ముందుకు వస్తున్నాను. నా కామెంట్ పెట్టేవాళ్ళు పాపం ఎప్పుడు యంగ్గా ఉండిపోవాలని నేను కోరుకుంటున్నాను. నాకు మా మామగారు తాతగారు గుర్తొచ్చారు. అంటే మా దూరం రిలేటివ్ మామగారు తాతగారు అనమాట. వాళ్ళు చేసిన పని మీతో షేర్ చేసుకుంటూ నేను మినపసున్నుండలు ఎలా చేశానో మీతో చూపెట్టబోతున్నాను. ఇంతవరకు నా ఛానల్ మొదటిసారి చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి, మంచి కామెంట్స్ పెట్టండి, ప్లీజ్ పాజిటివ్ కామెంట్స్ పెట్టండి. అందరూ పెద్దవాళ్ళం అవుతాం కదా, ఎప్పుడు నెగిటివ్ అందరినీ నెగిటివ్గా చూడకూడదండి. కొంత కాకపోతే కొంతైనా పాజిటివ్ ఆలోచనలు పెట్టుకోండి. నేను ఒక పల్లెటూరు అమ్మాయినని మీ అందరికీ తెలిసిన విషయమే కదా. నేనైతే పల్లెటూరులో మా అత్తయ్య గారు మావయ్య గారి దగ్గర ఉన్న రోజుల్లోని మా ఇంట్లోనే ఒక వాటాలోని మా రిలేటివే ఉండేవారనమాట. తాతగారు మా అమ్మగారు. మా అమ్మగారికి 85 ఏళ్ళు, తాతగారికి 92 ఏళ్ళు అలా ఉండేవన్నమాట. ఆయన 101 ఇయర్ బ్రతికారండి. అయితే వాళ్ళిద్దరూ చేసుకునే వంటలు, వాళ్ళు చేసుకునే పద్ధతి నన్ను ఎంతో ఎంతో మార్పు తెచ్చింది. ఈరోజు నేను ఇలా ఉన్నాను అంటే ఆవిడ దగ్గర నేర్చుకున్న చాలా చిన్ని పనులేనమాట. ఆవిడకి అప్పట్లో గ్యాస్ స్టవ్ ఉండేది కాదు. 2 చిన్న కుంపట్లలోని వండుకునేవారు. అయితే ఆవిడ మీల్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆవిడ పొద్దుట వేళ ఖచ్చితంగా టిఫిన్ ఇద్దరికి చేసుకునేవారు. మధ్యాహ్నం కూర, పులుసు, పప్పుతోటి వంట. సాయంత్రం మళ్ళీ ఏమన్నాలు కూడా చక్కగా చేసుకునేవారు. సాయంత్రం ఏమో రాత్రి భోజనం చేసేవారు. ఇలాగ 4 పూటల్లో ఆవిడ చక్కగా ఇచ్చేస్తూ 88 ఏళ్ల వరకు ఉండి 88 ఏళ్లలో పచ్చగా ఆవిడ పాస్ అవే అనమాట. మా అమ్మగారు నాకు ఎప్పటికీ గుర్తొస్తారు. ఆవిడ చేసిన వంటలన్నీ నేను ఇప్పుడు చేయవలసి వస్తుంది. కారణం నా పిల్లలు కూడా దూరంగా ఉన్నారు కాబట్టి. ఆవిడకి బోల్డ్ మంది సంతానం అనమాట. ఆ సంతానం అంతా పెద్ద పెద్ద ఉద్యోగస్తుల్లో ఉండేవారు. కానీ పాపం వీళ్ళిద్దరూ మట్టుకు ఎక్కడికి వెళ్ళేవారు కాదు. పల్లెటూరులో మా దగ్గర ఉండేవారు అనమాట. మా మావయ్య గారికి మా అత్తయ్య గారికి ఆవిడంటే ఎంతో అభిమానం అనమాట. నాకు కూడా చాలా అభిమానం. కానీ ఆవిడ మాటలు, ఆవిడ తీరు నాకు చాలా నచ్చేది. ఎందుకంటే అప్పటికే ఆవిడ మంచి ఎక్స్పీరియన్స్డ్ లైఫ్ ఎంజాయ్ చేసుంటారు. అందుకని చిన్నవి అనమాట. ఆవిడ వాళ్ళ వారికి రోజు స్వీట్ అలవాటు అనమాట. ఏదో ఒకటి వండి పెట్టాలి. నాకు కూడా మా వారికి స్వీట్ అలవాటేనండి. రోజు ఏదో తినాలి. అయితే ఆవిడ ఒక గరిటెడు మినపప్పు చక్కగా పొద్దుటే కాఫీ టైంలోనే వేయించి పెట్టేవారు. పెట్టి చక్కగా దాంట్లోనే ఇంట్లో కాచిన నెయ్యితోటి మినపసున్నుండలు తయారు చేసేవారు. నాకు ఈరోజు మినపసున్నుండలు చేస్తుంటే ఆ స్వీట్ మెమొరీస్ అన్నీ గుర్తొచ్చాయండి. ఆవిడ వండే వంటల విధానం అయితే మా పొద్దుట వేళ చక్కగా చిన్న మినపరొట్టో లేకపోతే ఆయకుడుమో పెట్టుకునేవారు టిఫిన్కి. దానికి ఖచ్చితంగా పచ్చడి. ఆ పచ్చడి కూడా కలవ ఉండేది. ఆ కలవంతో చేసేసుకునేవారు అనమాట. సాధారణంగా రోజు వంటలన్నీ చక్కగా చేసుకునేవారు. 2 కుంపట్లోని స్నానం చేసి చక్కగా టిఫిను అది తిన్నాక కాస్త కాఫీ తాగి ఆ తర్వాత ఒక గంట అటు ఇటు తిరిగి ఆ పువ్వులన్నీ ఏరి దేవుడి దండం పెట్టుకొని ఆవిడకి వచ్చినవన్నీ చదువుకునేవారు. అప్పుడు వంట మొదలెట్టేవారు. వంట మొదలెట్టేటప్పుడు పొద్దుట టిఫిన్లు ఏమైనా మిగిలాయి అనుకోండి, వెంటనే ఇచ్చేవారు కాదు. 11, 12 గంటలకి కొంచెం మా వాళ్ళు 1 గంట అలా వరకు తినేవారు కాదనమాట. ఆ టైంలో పిలిచి శోభ ఇలా రా అని చెప్పి ఆఫీసర్ నాకు ఇచ్చేవారనమాట. టిఫినే కాదండి, ఆవిడ వండే వంటలు కూడా చాలా రుచిగా ఉండేవారనమాట. మధ్యాహ్నం వేళ గారెలు, మిరపకాయ బజ్జీ సగం ముక్క కోసి ఆ సగం ముక్క పోపుల గరిటె ఉంటుంది కదా, పెద్ద పోపుల గరిటె అని ఇనప గరిటె ఉండేది. అది కుంపట్లో పెట్టి చక్కగాను నూనె వేసి ఇలా చిన్న మిరపకాయ బజ్జీలు అనమాట. ఎందుకంటే ఆ మూకుడు పట్టదు కదా పెద్దదైతే, అందుకని చిన్న మూకుడులో ఆ చిన్న గరిటెలోనే మిరపకాయ బజ్జీలు వేసి ఆవిడ తినేవారు. అలాగే కాదండి, పకోడీ వేసేవారు. ఈవినింగ్ ఎప్పుడూ ఆయిల్ ఐటమే ఉండేది వాళ్ళకి. మరి అంత ఏజ్లో కూడా ఆయిల్ ఐటమే తినేవారు వాళ్ళు. ఇదంతా కాకుండా స్వీట్స్ అయితే సరే ఆవిడ పాలకోవా చేస్తుండేవారు, మినపసున్ని చేస్తుండేవారు, మైసూర్ పాక్ చేస్తుండేవారు. ఇంట్లో ఇలాంటివన్నీ చిన్న వాటితో చేసేవారు. ఇవన్నీ కాకుండా ఆయన మండపేట వెళ్తే ప్రత్యేకమైన అనమాట బాదం హల్వా ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆ పెద్ద హల్వా అట్లాంటివన్నీ తెప్పించి పెట్టుకునేవారు అనమాట. నేను మా మామయ్య గారు, ఆయన అంటే తాతగారు ముగ్గురం పేకాట ఆడేవాళ్ళం. అప్పట్లో
పేకాటే ఒకటే పెద్ద కాలక్షేపం తప్పితే నవల్స్ చదవడం. నవల్స్ తెచ్చేవారు, నవల్స్ చదివేదాన్ని. అయితే పేకాట ఆడేవాళ్ళమండి. ఆడేటప్పుడు నేను సాధారణంగా ఓడిపోతే ఆయన్ని ఆవిడ అడిగేవారనమాట. "మీరు శోభా దగ్గర డబ్బులు తీసుకుంటారా" అని. "ఆ! తీసుకుంటాను. మరి ఆడింది కదా! ఓడిపోయింది కదా!" అంటే, "చిన్నపిల్లండి తీసుకోకండి. ఆ అమ్మాయికి పాపం ఎవరిస్తారు? వాళ్ళ ఆయన, వాళ్ళ మామగారు ఇవ్వాలి. అందుకని డబ్బులు అలా తీసుకోకండి" అని చెప్పి ఆయనకి నీతులు నేర్పుతూ ఉండేవారు. ఆయనేమో గట్టిగా కసిరేవారనమాట. ఇంకో విషయం ఏంటంటే, ఆవిడ ఎన్ని చేసినా ఆయన కోప్ ఆయన ఏ విషయంలోనో కోపం ఉంటే ఆవిడ మౌనంగా ఉండిపోయేవారు. ఆయన మౌనంగా ఉన్నప్పుడు ఆవిడ ఒక ఆట ఆడేసుకునేవారు ఆయన్ని.